ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. మంచిదండి. 1 గంట వరకు చెప్పమని ఆర్డర్స్ వచ్చాయి. ఓకేనంటారా? దాదాపుగా గంట, పావు గంటన్నర ఉంది. వినడానికి మీకు ఓపిక ఉండాలి, కానీ చెప్పడానికి నిజంగా నాకు చాలా ఓపిక ఉంది. వాక్యం చెప్తూ ఉంటే వాక్యం ఆగదు. గమనించారా? కంట్రోల్ చేసుకుని మేము ఆపుతూ ఉంటాం. కూర్చున్న వ్యక్తుల తాలూకా ఆ పరిస్థితులు బట్టి మీరు కంట్రోల్ చేసుకొని ఒక 45 మినిట్స్ తర్వాత కాస్త ఫ్రీనెస్ అయిపోతుంది మైండ్. అంతకన్నా వినలేదు. చెప్పుకున్నాం కదా, 45 మినిట్స్ తర్వాత మనం ఫ్రీ అయిపోతాం. మన కాళ్ళు మనకు తెలియకుండా ఎటో వెళ్ళిపోతుంటాయి, మన చేతులు ఎటో వెళ్ళిపోతుంటాయి, మన కళ్ళు అటు ఇటు తిరుగుతుంటాయి. వీటిని బట్టి చెప్తున్న వ్యక్తులకి ఓహో ఇప్పుడు ఆపేయలేమో అనిపిస్తుంది. అంతకన్నా ముందే ఆపేయాలనుకుంటే గట్టిగా క్లాప్స్ కొట్టినా సరే బయట మీటింగ్స్లో ఆపేస్తుంటారు. అలా కాదు, మన సన్నిధిలో దేవుని వాక్యం మీద ఆశ ఉంటే ఎంతసేపు అయినా చెప్పేవారు ఉంటే వినడానికి ఎంత అదృష్టవంతులో తెలుసండి. అలాంటి అదృష్టం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి రాత్రి పడుకున్నప్పుడు కలలోని దర్శనంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారి దర్శనం వచ్చి, రేపు మీ ఇంటి వీధిలోకి, మీ యొక్క ఏరియాలోకి ఒక పాస్టర్ గారు వస్తారు సువార్త నిమిత్తం. ఆయన దగ్గర ఒక విలువైనది ఉంది, అది నువ్వు తీసుకోవాలి అని చెప్పి అనగానే ఆ విశ్వాసి, ఆ యువకుడు పొద్దున్నే లెగిసాడు. త్వరగా తయారైపోయి ఎవరు వస్తారా, నాకు దేవుడు ఏదో ఒక విలువైంది ఈరోజు వస్తుంది అని చెప్పి కల్లో చెప్పాడు కనుక ఎవరు వస్తారా అని చెప్పి చూస్తుంటే నిజంగానే ఒక పాస్టర్ గారు ఆ వీధిలోకి అలాగా సువార్త నిమిత్తం వచ్చారంట. ఒక బ్యాగ్ పట్టుకొని చక్కగా నడుచుకుంటూ వస్తుంటే ఈయన పరిగెత్తుకుని వెళ్ళాడు. పాస్టర్ గారు, రాత్రి నాకు దేవుడు కల్లోకి వచ్చారు, మీరు వస్తారని చెప్పారు, ఏది నాకు విలువైంది ఏదో ఇస్తారని చెప్పారు, ఏంటి అంటే, బాబు నా దగ్గర ఏది విలువైంది లేదు అని చెప్పి పాస్టర్ గారు చెప్పారంట. లేదండి ఏదో ఉన్నది అని చెప్పి ఆ బ్యాగ్ అంతా వెతికితే నిజంగానే అందులో ఒక వజ్రం కనిపించింది. ఆ వజ్రము, ఇదిగోండి ఇక విలువైంది ఉంది కదా, ఇది ఎక్కడిది మీకంటే, ఒక వజ్రాల వ్యాపారి ఇంట్లో ప్రార్థన చేశాను, ఆయన చాలా కోటీశ్వరుడు అయ్యాడు, ఇదిగో ఈ యొక్క 20 లక్షలు వాల్యూ చేసిన వజ్రం ఇచ్చాడు అనగానే, దేవుడు ఇది విలువైంది నాకు వస్తుందని చెప్పి కల్లో చెప్పాడు అనగానే, ఓకే ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, సరే అయితే దేవుడు చెప్పాడు కనుక ఇది నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి ఆ 20 lakhs వర్త్ ఒక వజ్రాన్ని ఆ యొక్క విశ్వాసి అయిన యువకుడికి ఇచ్చేసి పంపించాడు. ఆ విశ్వాసి అయిన యువకుడు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ సంతోషంగా అందరికీ చెప్పుకుంటూ రాత్రి మళ్ళీ పడుకుంటే యేసుక్రీస్తు వారు మళ్ళీ కల్లోకి వచ్చి, ఏమి కుమారుడా నువ్వు విలువైనది తీసుకున్నావా అని చెప్పి అంటే, తీసుకున్నాను, మీరు చెప్పినట్టుగా నేను ఆ యొక్క విలువైన వస్తువుని నేను తీసుకున్నాను అంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నిజంగా విలువైన వస్తువుని తీసుకోలేదు. లేదు ప్రభువా, నేను తీసుకున్నాను, నా చేతిలో ఏముంది, ఒక డైమండ్ ఉంది, అది 20 lakhs అటు ఇటు వాల్యూ చేస్తుంది, అది విలువైన వస్తువు. ఆయన బ్యాగ్లో చూస్తే అన్నిటికన్నా ఇదే నాకు విలువైన వస్తువు కింద అనిపించింది, ఆయన కూడా ఇచ్చాడు అంటే, లేదు నువ్వు విలువైన వస్తువుని తీసుకోలేదు. అసలైన విలువైన వస్తువు ఏంటో తెలుసా? ఆ వజ్రము ఇవ్వగలిగిన ఆ యొక్క మనస్సు, ఆ వజ్రం కన్నా విలువైంది, అది నువ్వు తీసుకోలేదు, అది నువ్వు నేర్చుకోలేదు, అది గ్రహించలేదు కదా అని చెప్పినప్పుడు, నిజమే కదా, 20 lakhsని చాలా ఈజీగా 20 lakhs విలువ చేసే వజ్రాన్ని చాలా ఈజీగా ఇచ్చేసే మనసు ఎంత గొప్ప మనసు అయి ఉంటుందండి. ఎంత గొప్ప మనసు అది. ఆ మనస్సు ఈ కుమారుడికి వస్తే ఇతనికి దేనికి కూడా లొంగక్కర్లేదు, దేన్నైనా సరే జయించవచ్చు. పరలోక రాజ్యం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎవరికైనా సహాయం చేయాలన్నా సరే చాలా ఈజీగా చేయగలుగుతాడు. ఆ మనస్సుని నువ్వు తీసుకోలేదు, ఆ మనసుని నువ్వు గ్రహించలేదు. అంత గొప్ప మనసు ఆ వ్యక్తికి ఉన్నది చెప్పి నువ్వు గ్రహించకుండా ఒక వస్తువును మాత్రం తీసుకుని వచ్చావు, కానీ అంత విలువైన వస్తువుని ఇచ్చేసే మనస్సు ఇంకెంత గొప్పది. అతను ఆ వస్తువు కన్నా గొప్పవాడా కాదా చెప్పండి? ఆ పాస్టర్ గారు ఆ వస్తువు కన్నా గొప్పవాడు. ఆ పాస్టర్ గారు ఆ వస్తువు కన్నా చాలా రెట్లు గొప్పవాడు. చాలా ఈజీగా ఒక్క మాటతో అసలు పరిచయం లేని వ్యక్తికి ఆ 20 lakhs వర్త్ కలిగిన ఆ డైమండ్ ఇచ్చేసాడంటే ఎంత గొప్ప హృదయం అతనికి ఉంది. ఆ హృదయం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ హృదయం ఎందుకు వస్తుందో తెలుసా?
పౌలు గారికి అలాంటి హృదయం వచ్చిందట. పౌలు గారి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒక 500 కోట్ల ఆస్తి ఉన్నది. ఎవరి దగ్గర? మన అపోస్తుడైన పౌలు గారి దగ్గర. ఎన్నో సంపాదించాడు. ఆయన ఒక గవర్నమెంట్, ఒక హెడ్ అనమాట, ఆల్మోస్ట్ చాలా పెద్ద హెడ్. అతనికి ఆస్తులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, ఎంతో నాలెడ్జ్ సంపాదించాడు. పాత నిబంధనలో కూడా నాలెడ్జ్ సంపాదించి యేసుక్రీస్తు వారి మీద, యేసుక్రీస్తు వారి శిష్యుల మీద తిరగబడ్డాడు. ఎందుకు అంటే పాత నిబంధనలో ఉన్న వాక్యాలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు అనుసరించిన శిష్యులకి వ్యతిరేకంగా అనిపించాయి. చాలా విషయాలు వ్యతిరేకంగా అనిపించినప్పుడు క్రీస్తు వైపున ఉండవలసిన పౌలు గారు ఎటువైపు ఉన్నారండి? క్రీస్తువు ఆచరిస్తున్న ఆ యొక్క సిద్ధాంతం వెనకే ఉన్నాడు. అదే సిద్ధాంతం వెనుక ఉన్నాడు, కానీ క్రీస్తుని వ్యతిరేకిస్తున్నాడు పౌలు గారు. ఆయన యొక్క ఆస్తి అంతటిని కూడా దేని కింద ఎంచుకున్నాడు? అంతటినీ కూడా మీరు ఇంటికి వస్తుంటారు కదా, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు వస్తుంటారో పొద్దున్న చెత్త బొట్లు అట్టుకుని వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి చెత్త బొట్లు వేస్తారు ఎవరైనా. అంత గొప్ప హృదయం మీకు, అలాగ అనకూడదులేండి, అంత గొప్ప హృదయం ఎవరికి రాదు. కనీసం ఇంట్లో ఉన్న ఏదైనా ఒక విలువైన వస్తువుని తీసుకుని వెళ్తారా? బంగారం తీసుకుని ఇస్తామా? డబ్బులు తీసుకుని ఇస్తామా? పౌలు గారు అయితే ఇస్తారు. ఆయన ఇంట్లో బంగారం ఉందనుకో, ఆ బంగారం మీద మనసు లాగుతుంది కనుక ఆ బంగారమే లేకపోతే ఆ మనసు స్థిరంగా దేవుడి వైపు ఉంటుందని చెప్పి ఆ బంగారాన్ని తీసేస్తాడు. అర్థమవుతుందా మీకు? మనసు అట్లా లాగుతుంటే, మనసు బ్యాంక్ బ్యాలెన్స్ వైపు లాగుతూ ఉంటే, 10 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది, లాగుతూ ఉంటే, ఆస్తి వైపు లాగుతూ ఉంటే, బంగారం వైపు లాగుతూ ఉంటే, ఇన్కమ్ వచ్చే సోర్స్ వైపు లాగుతూ ఉంటే, ఆ సోర్స్ని పౌలు గారు అయితే వద్దనుకుంటాడు. ఎందుకు? అతని మనసు ఎటో లాగే వస్తువుని అతను ఇష్టపడతలేదు. అది ఎంత పెద్దది కానివచ్చు. ఈ లోక ఆస్తి మొత్తాన్ని కూడా ఏమనుకున్నాయినా పెంట వల్ల ఎంచుకుని అంతా కూడా వ్యర్థము. దానికన్నా గొప్పవాడిని నేను వెంబడిస్తున్నాను కనుక నేను కూడా చాలా గొప్పవాడిని. దేనికన్నా? ఆ వజ్రము కన్నా, వజ్రం ఇచ్చే మనిషి మనసు ఎంత గొప్పదో అలాగే పౌలు గారు ఈ ఆస్తి అంతటినీ కూడా చాలా ఈజీగా, సునాయాసంగా అది వ్యర్థము. మనం దాన్ని కావాలి ఒకవైపు పౌలు గారిని నిలబెట్టి, ఒకవైపు మనం నుంచుంటే ఆయనేమో చీచి అన్న దాన్ని మనం కమ్ అని అడుగుతూ ఉంటాం. అది కూడా మనం అడిగితే కాదు, ఇంక ఏకంగా దేవుణ్ణి అడిగేస్తూ ఉంటాం. ఏమని అడుగుతుంటాం అంటే, అడగద్దని చెప్పడం కాదు కానీ దేవుని ప్రభువా పెంట ఉదయ, ప్రభువా పెంట దయచే, ప్రభువా పెంట దయచే, ప్రభువా. అర్థమవుతుందండి? ప్రభువా పెంట దయచే, ప్రభువా పెంటతో నింపు ప్రభువా. ఏమడుగుతున్నాం? పౌలు గారు ఈ ఆస్తిని ఏమంటున్నాడు? ఈ సంపదను ఏమంటున్నాడు? పెంట కింద ఎంచుకుంటే మనం మాత్రం ప్రభువా ఆ పెంట నాకు దయచే. ఎలాగుంది మన ఆలోచన? ఏ స్థాయిలో మనం ఉన్నాం చెప్పండి? ఏ లెవెల్లో మన ఆలోచన కనిపిస్తుంది? ఆ యొక్క పెంటని కోరుకునే మన హృదయము పరలోక రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్ళగలుగుతాడా? తీసుకెళ్ళగలిగితే ఒకవేళ మనం అనుకున్నట్టుగా పరలోక రాజ్యంలో నిజంగానే నోట్ తీసుకోవాలి, నిజంగానే బంగారంతో కట్టిన ఇల్లులు ఉంటే, మన ఇల్లు సాలక పక్కింటి వాళ్ళు బంగారం తాలూకా ఇల్లు, కిటికీ డోర్లు ఆ యొక్క అన్నీ కూడా లాక్కుని మన ఇంట్లో పెట్టేసుకోమా? ఇదే హృదయంతో పరలోక రాజ్యం దేవుడు తీసుకెళ్తే, ఇదే పెంటని ఆశించే హృదయంతో ఒకవేళ మీరు చనిపోయి పొరపాటున పరలోక రాజ్యం వెళ్తే, పక్కింటి వాళ్ళు ఇంటి తలుపులకున్న బంగారాన్ని కూడా దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకోరా? ఆశ చనిపోలేదు, మీరు ఆశను జయించట్లేదు. మీ ఆశ దేని మీద ఉంది? దేన్నైతే మీరు పెంట కింద ఎంచుకుంటారో అప్పుడు మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఏదైతే మీరు గొప్పది అనుకుంటారో ఆ గొప్పది అనుకున్న దాని దగ్గరికి దేవుడు తీసుకెళ్తే మీరు ఇంకేం చేస్తారండి? మీరు దాన్ని కూడా దాచుకుని ఏదో చేద్దాం అనుకుంటాం పరలోక రాజ్యంలో. నిజంగా చెప్పాలంటే పరలోక రాజ్యంతో బంగారంతో కట్టిన వీధులు, బంగారంతో కట్టిన ఇల్లులు ఉంటాయా? చెప్పాలి. ఇక్కడ ఒక ప్రశ్న. బంగారు వీధులు, బంగారపు వజ్రాలు, బంగారంతో పొదిగిన కిరీటం ఉంటాయా ఉండవా? ఏదో చెప్పండి, నాకు తెలియాలి కదా మీ తాలూకా ఎంత సబ్జెక్ట్ ఉందో. ఉంటాయి. కనీసం చేయొత్తండి, సగం అని ఎత్తండి, కొద్దిగానే ఎత్తండి. ఉంటాయా? నేను చెప్తున్నా ఈరోజు అక్కడ ఏమి ఉండవు. బంగారం అనే పదార్థం ఎక్కడా కూడా పరలోక రాజ్యంలో ఉండదు. అది మట్టి చెత్త.
ఎవరి దృష్టిలో? దేవుడి దృష్టిలో బంగారం అనేది చెత్త చెత్త చెత్త. అది మట్టి, అది మట్టి మట్టి మట్టి. దేవుడికి బంగారానికి ఎటువంటి సంబంధం లేదు. అది మనుషుల కోసం, మనుషులంటే మనము ధరించుకున్న శరీరాలు ఆలోచనల కోసము దేవుడు డిజైన్ చేసిన ఎర్త్లో ఉన్న ఒక పదార్థం మాత్రమే. అది పరలోక రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోని మీ కంటకి కనబడనే కనబడదు. అర్థమవుతుందా? వజ్రాలు కనబడనే కనబడవు, కిరీటాలు కనబడనే కనబడవు. కానీ అటువంటి ధన్యత, గొప్పతనము, అంతకన్నా యోగ్యమైన పరిస్థితి మనకు అక్కడ ఉంటుంది. మనం దేన్నైతే యోగ్యం కింద అనుకుంటున్నామో వజ్రాలని, అది మీకు కిరీటమైన అధికారం కలిగిన కిరీటం మీద మీకు పొదుగుతాను అంటున్నాడంటే మీ అధికారం అంత గొప్ప చేస్తాను. మీరు ఏదైతే గొప్పది అనుకుంటున్నారో, మీ లెవెల్కి ఏదైతే గొప్పది అనుకుంటున్నారో, మీ లెవెల్కి ఏదైతే అధికమైన విలువ కలిగింది అనుకుంటున్నారో, ఆ విలువ కలిగిన దాంతో నేను ఇల్లు కట్టేస్తాను అంటున్నాడు దేవుడు. మనకు అర్థం అవడం కోసం, మనం విలువైంది ఏదనుకుంటున్నాం? బంగారం. ఓకే, బంగారంతో ఇల్లు కట్టేస్తాం. మనకు అర్థం అవడం కోసం మనం ఎప్పుడైతే ఈ శరీరంని ఏం చేస్తామండి, ఈ శరీరము మహిమ దేహము వస్తుందో, బంగారంకి మనకి, ఈ మహిమ దేహానికి బంగారానికి సంబంధాలు లేవు. బంగారం తాలూకు విలువ ఈ మహిమ దేహానికి తెలియదు. ఈ శరీరానికే తెలుస్తుంది, కానీ బంగారం తాలూకు వాల్యూ, విలువ మనకి తెలియదు, మహిమ దేహానికి. ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం పైకి వెళ్తామో, ఈ లోకం మీద ఉన్న అన్ని విలువైన వస్తువులు మనకి పెంట వల్లే అనిపిస్తాయి. అవసరం ఉంటుందా? సాధారణంగా మాట్లాడుకున్నా సరే, చనిపోయిన వ్యక్తికి ఈ లోకంలో ఉన్న విలువైన వస్తువులతో ఏ సంబంధం లేదు. ఉందా లేదా? ఏమీ లేదు. చనిపోయిన వ్యక్తికి ఈ లోకంలో ఉన్న విలువైన వస్తువులతోని ఎటువంటి సంబంధం లేదు. అదే చనిపోయిన మనం మహిమదేహం పూనుకుంటే, అది మనపై వస్తే, మనకి కూడా ఈ లోకంలో ఉన్న మట్టి, వజ్రాలు, బంగారం అన్నీ ఈక్వల్, అన్నీ సరి సమానంగా అనిపిస్తాయి. ఎందుకంటే అవి మనకేమీ గొప్ప కాదు. దానికన్నా 100 కోట్ల రెట్లు మనం గొప్పవాళ్ళం. మీకు తెలిసిందా? మీరు ఎంత గొప్పవాళ్ళో ఎన్నోసార్లు చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఎంత గొప్పవాళ్ళు చెప్పండి. మీరు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? భూమి మీద ఉన్న బంగారం అంతా ఒకవైపు పెట్టి, ఒకవైపు మిమ్మల్ని పెడితే దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? నిన్నే కోరుకుంటాడు. బంగారాన్ని అడగడు, బంగారాన్ని కోరుకోడు, మిమ్మల్నే కోరుకుంటాడు. మీరు అనుకోవచ్చు, నా వయసు 60. ఏమనుకుంటారు? నా వయసు 50, నా వయసు 65, నా వయసు 70. చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు, నా వయసు 100. ఎవరు చెప్పారు మీ వయసు 100 అని? ఎవరు చెప్పారు మీ వయసు 100 అని, 70 అని, 60 అని? చెప్పండి బ్రదరు, మీ వయసు ఎంత? మామూలుగా చెప్పండి, ఒక 20 అయినా చెప్పండి, సంతోషపడతాం. ఎంతండి? 60. బ్రదర్ ఇంకా 60. నేను చెప్తున్నాను, మీకనే వయసు ఏమి ఉండదు. మీకు ఏదైతే షర్ట్ ఇచ్చాడో దేవుడు, ఈ షర్ట్కి వయసు అవుతుంటుంది, మీకు అవదు. మీకు వయసు ఉండదు. మీరు నిత్య యవ్వనంగా ఉంటారు. పరలోక రాజ్యంలో నూతనమైన బలం వస్తుంది. ఈ ఒళ్ళిపోయిన ఈ శరీర ఆకృతి ఉండదు, ఈ నీరసం ఉండదు, ఈ 60 సంవత్సరాల ఏజ్ తాలూకా ఆ వీక్నెస్ ఉండదు. మీకు పవర్ వస్తుంది. అందరూ కూడా ఈక్వల్గా ఉంటాము. అందరూ కూడా ఒకే ఒక శక్తివంతుల కింద ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు ఒకే ఒక శక్తి కలిగి ఉంటాము, ఒకే ఒక్కలాగా ఉంటాము. అందరు స్వరూపాలు కూడా దేవుని యొక్క స్వరూపాల్లాగా ఉంటాయి. మహిమ దేహాలతో నింపబడతాము. నాలెడ్జ్ మాత్రం మందే, మెమొరీ మాత్రం మందే. ఏదైతే మనం గెయిన్ చేసామో ఆ నాలెడ్జి, ఆ మెమొరీ మందే. కానీ మనకున్న శరీరము ఒక విచిత్రంగా ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అది మనకి 60, మీ వయసు ఎంత అడిగితే చెప్పలేము. మనకి వయసు అనేది ఉండదు, మనకి వయసు అనేది ఉండదు, మనకి వయసు అనేది ఉండదు. పరలోక రాజ్యంలో మనకు ఆశ అనేది ఉండదు. మనం ఏది బంగారం పక్కన పెట్టినా దేవుడు దాంతో నేనేం చేసుకుంటాను అదే అంటారు. మీరు బంగారం ఇచ్చారనుకోండి, 1,00,000 కోట్ల విలువ చేసిన వజ్రం ఇచ్చారనుకోండి, కోహినూరు వజ్రం, దాంతో మీరు ఏం చేసుకుంటారు చెప్పండి? దాంతో మీరు ఏం చేసుకుంటారు? ఏమీ చేసుకోరే. దాంతో ఏమీ చేసుకోవడానికి అక్కడ ఏమీ ఉండదు. మీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు, కాలం ఉండదు, కాలగమనం ఉండదు, సూర్యచంద్రులు ఉండరు, నక్షత్రాలు, ఋతువులు ఏమీ ఉండవు. మీరు ఒక అద్భుతమైన దైవాల కింద ఉంటారు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. దాని అంతటికి సిద్ధం చేసేది ఏంటో తెలుసా? అదంతటికి మనల్ని సిద్ధం చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన. అందులో పర్టికులర్గా ఉపవాస ప్రార్థన మనకి గుర్తు చేస్తుంది. మీకు వయసు అవ్వట్లేదు, మీ శరీరానికి వయసు మీరుతుంది.
అది దాంతో మనకి సంబంధం లేదు, ఈ భూమితో మనకి సంబంధం లేదు, ఈ భూమి మీద ఉన్న వస్తువులతో సంబంధం లేదు. ఫైనల్గా చివరికి మనము ధరించుకున్న, మనము తొడుగుకున్న ఈ శరీరంతో కూడా మనకి సంబంధం లేదు అన్న విషయాన్ని ఈ ఉపవాస కూడికల్లో మీరు నేర్చుకోవాలి. మన శరీరంతో కూడా మనకి ఎటువంటి రిలేషను లేదు, ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి ఆ ఏజ్ కూడా మనం ఫీల్ అవ్వకూడదు. ఆత్మకి పుట్టుకుండదు, ఆత్మకి చావు ఉండదు. అటువంటి గొప్ప ఆత్మలు కలిగిన మీరు ఏదైతే ధరించుకున్న, వేసుకున్న షర్ట్ ఉందో అది కాలానుగుణంగా 100 సంవత్సరాలు పనిచేస్తుంది. దేవుడిచ్చిన షర్ట్ ఏంటిది? ఇది షర్ట్. ఈ శరీరం అని, ఈ యొక్క శరీర ఆకృతి అనేది ఇది ఒక షర్ట్, ఇది ఒక వస్త్రము లాంటిది. అది 100 సంవత్సరాలు పనిచేస్తుంది. దానికి ఏజ్ అవుతుంటే మనం ఏమనుకుంటాం? లోన్ కూర్చుని, లోన్ ఉన్న మీరు నేను ఏమనుకుంటాం? నాకు ఏజ్ అయిపోతుంది అనుకుంటారు. కాదు, మీకు ఏజ్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క నూతనమైన ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ధైర్యం వస్తుంది. మీ శరీరము మీరు ఒకటి కాదు. మీ శరీరం మీరు పూర్తిగా వేరు. మీ శరీరం ఏదైతే ఇంపార్టెంట్ ఇస్తుందో మీ ఆత్మ దానికి ఇంపార్టెంట్ ఇవ్వదు. శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా అలా వ్యతిరేకత ఉంటుంది, అనుకూలత ఉండదు. మీ శరీరం దేన్నైతే విలువ ఉంటుందో దాన్ని ఆత్మకి విలువ ఉండదు. దానికి బంగారానికి మీకు ఎంతో విలువ ఇచ్చేస్తారు. ఆత్మ అనుకుంటుంది దేవుడితో మాట్లాడాలి, దేవుడి సన్నిధిగా కూర్చోవాలి, దేవుడు వాక్యం వినాలని ఆత్మ అనుకుంటుంది. ఆత్మ ఎప్పుడు ఏం కోరుకుంటుంది? అవి కోరుకుంటుంది. శరీరం ఏం కోరుకుంటుందండి? బంగారం కోరుకుంటుంది, ఆస్తి కోరుకుంటుంది, అంతస్తు కోరుకుంటుంది, విలువలు కోరుకుంటుంది. కానీ ఆత్మ ఏం కోరుకుంటుంది? దేవుడితో ఉండాలి, దేవుడి నుంచి వచ్చాము, దేవుని దగ్గరికి మళ్ళీ మేము చేరుకోవాలి, నిత్యము కూడా దేవుడి దగ్గర ఉండాలి అని చెప్పి ఆత్మ ఎల్లవేళలో కూడా కోరుకుంటుంది. ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకి చక్కగా ఈ యొక్క ఉపవాస కూడికల్లో అందిస్తున్నప్పుడు తీసుకుందాం, రిసీవ్ చేసుకుందాం, ధైర్యంగా బ్రతుకుదాం, దేనికి కూడా లొంగకుండా. ఈ శరీరానికి కూడా మీరు చివరికి ఏం చేయకూడదు? లొంగకూడదు. ఆ శరీరం మిమ్మల్ని లొంగ తీసుకుందానికి చాలా ట్రై చేస్తుందా? చేయదా? శరీరం మిమ్మల్ని లొంగు తీసుకోవడానికి, మిమ్మల్ని బలహీనులు అని చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దానికి కూడా మీరు ఒప్పుకోవద్దు. మేము చాలా బలవంతులము, మేము దేవుళ్ళతో సమానము, దైవ కుమారులము, దేవుని కుమార్తెలము అని చెప్పి మీరు నేర్చుకోవాలి. మీ శరీరాన్ని మీరు వ్యతిరేకరిస్తూ ఉండాలి. ఎన్నో వాక్యాలు మీకు చెప్పడం జరిగింది. మీ శరీరం ఎంతో మిమ్మల్ని వెనక్కి లాగుతున్నప్పుడు మీ శరీరాన్ని పట్టుకుని మీరు బలంగా ముందుకు వెళ్ళాలి. దేవుని సన్నిధికి రాకుండా ఎప్పుడైనా ఆటంకపరిస్తే శరీరం ఒప్పుకోకూడదు. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి అని చెప్పి ఆత్మ చెప్పేది శరీరం వినేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. మీ శరీరంతో మీరే పోటీ పడాలి. అది పొద్దున్నే లేవదు, పోటీ పడాలి. ఒక మనిషికి 4 గంటలు లేదా 5 గంటలు నిద్ర సరిపోద్ది. రాత్రి పొద్దున్నే లేవగానే 4:30 అయ్యింది. మీరు ఒకటే అనుకోవాలి, ఎన్ని గంటలకు పడుకున్నాను? 10:30, 11:30, 12:30, 1:00, 2:30, 3:30 అలా లెక్కేసుకుని కనీసం 5 గంటలు దాటిందంటే మీరు మంచం మీద ఉండొద్దు. ఎంత నీరసం వచ్చినా బాడీకి సరిపడే నిద్ర మీరు ఇచ్చేసారు, ఇంకా లెగిసిపోవాలి. లెగిసిపోయి ఏం చేయాలి? బలవంతకరంగా లెగిసిపోవాలి. 5 గంటలు ఎక్కువ పడుకున్నారంటే చాలు మీకు. మనం ఏం చేస్తాం? ఇంకా ఆ లెక్క లేకుండా 6, 7, 8 గంటలు, 9 గంటల శరీరానికి సుఖాన్ని ఇచ్చేస్తుంటాం. పౌలు గారు అలా పడలేదు. సుఖము, కష్టాలు పడ్డారు దేవుడి కోసం. పౌలు గారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో విషయాలు మనకి నేర్పడానికి ప్రయత్నం చేశారు. మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఉపవాసం ఎలా చేయాలో పౌలు గారు కూడా మనకు చెప్తుంటారు. ఉపవాసం ఎలా ఉండాలో, ఉపవాసం ఉన్నప్పుడు మన యొక్క ఫేస్ ఎలా ఉండాలి అన్నది బైబిల్ గ్రంథంలోంచి ఒక్క మాట చూసుకుని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథంలోంచి 58వ అధ్యాయంలో 3వ మాట చూసుకుని త్వరగా ముందుకు వెళ్దాం. ఎందుకు చూడవు? నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, కలహమాడుచు సరిపోతుందండి. చూడండి, ఉపవాసం ఉంటున్నప్పుడు చాలామంది క్రైస్తవులు కానీ లేకపోతే చాలామంది అవుటర్స్ కానీ ఏం చేస్తారంటే పూర్తిగా ఉపవాసం ఉండరు. వారు సాధారణమైన జీవితం గడుపుతూ కేవలం ఆహారం మాత్రం మానేసి వారి పనులు వారు చేసుకుంటూ
వారి కింద ఎవరైనా పని చేస్తుంటూ వారికి కఠినమైన పనులు చేయిస్తూ వారి వ్యాపారం వారు చేసుకుంటూ వారి యొక్క ఏదైతే ఆర్థిక పరమైన విషయాలు ఉంటే అవన్నీ కూడా నార్మల్గా చేసుకుంటూ మేము ఉపవాసం ఉన్నాము మమ్మల్ని దీవించవా అంటే దేవుడు ఏమంటాడు? అలా కాదు ఉపవాసం ఉండడం. పూర్తిగా నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ఆ రోజంతా కూడా ఏర్పాటు చేయబడిన దినాలు పూర్తిగా కూడా దేవుడికే కేటాయిస్తాము. ఆ టైంలో మేము ఇంకెటువంటి పని కూడా మేము చెయ్యము అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకున్న ఉపవాసము బలమైందిగా ఉంటుందంట. అది ఆత్మని శుద్ధి చేస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది, దేవుడితో కాస్త దగ్గర సంబంధం ఏర్పాటు చేస్తుంది. అటువంటి ఒక పెర్ఫెక్ట్ ఉపవాసం, అలాంటి గొప్ప ఉపవాసం, ఎటువంటి పనులు లేకుండా, ఎటువంటి సర్దుకోవడము లేకుండా. చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు ఇల్లంతా సర్దేస్తారు. వంట పని ఎలాగ లేదు కదా, ఏం లేదండి, వంట పని ఎలాగ లేదు కాబట్టి ఇల్లు మొత్తం తడిగొట్టు పెట్టేసి సర్దేసి నీట్గా అద్దంలా చేద్దాం అనుకుంటే ఆ ఉపవాసం చెల్లదు. ఎందుకంటే ఆ టైంలో దేవుడితో నువ్వు మాట్లాడచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ చదవచ్చు, దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు, దేవుని వాక్యం వినొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఉపవాసం ఉన్న ఆ యొక్క పర్టికులర్ అమూల్యమైన టైంని ఖచ్చితంగా కూడా లోక సంబంధమైన విషయాల మీద మనము కేటాయించకూడదు, దాన్ని పర్టికులర్గా పెట్టాలి. ఆ ఉపవాసం దేవుడు మెచ్చే ఉపవాసం అవుతుంది. అది వెంటనే మనకి జవాబు తీసుకుని వస్తుందని చెప్పి మనకి ఇక్కడ రాయబడుతుంది. అదే విధంగా మత్తయి సువార్తలో కూడా ఒక మాట చూసుకున్నట్లయితే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 16వ మాట కూడా చూసుకున్నట్లయితే, వేషధారు వల్లే మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కునుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం ఎలా చేయాలండి? ఉపవాసం చేస్తున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా తలస్నానం చేయమన్నట్టుగా స్పష్టంగా దేవుడి యొక్క నోటి నుంచి వచ్చిన మాట అది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అమూల్యమైన మాటలు పలికారు, అమూల్యమైన విషయాలు చెప్పారు. అమూల్యమైన యొక్క విషయాల్లోంచి ఒక మాట ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉపవాసం రహస్యంగా చక్కగా నీట్గా తలస్నానం చేసి ఎటువంటి పనులు చేయకుండా దేవుని సన్నిధిలో కూర్చుని ఆత్మని కాస్త శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తే ఆత్మ దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతుంది. దేవుడికి మనకి ఉన్న కనెక్షన్ ద్వారా దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆ ఉపవాసంలో ఏదైతే మనం ఇంపార్టెంట్ కింద ప్రార్థన చేస్తామో అది మన జీవితం మన కళ్ళ ముందుకి ఖచ్చితంగా వస్తుంది. ఉపవాసంలో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసి అది పూర్తిగా మాకు రాలేదు అనుకుంటే అది మన పొరపాటు అని చెప్పి దేవుడు ఎంతగానో మనకి తెలియజేస్తున్నాడు. ఉపవాసం ఏం చేయాలండి? ఇతరులను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇతరులతో పని చేయించుకోకూడదు. మనము కూడా ఆ యొక్క వ్యర్థమైన పనుల్లోకి టైం కేటాయించకుండా పూర్తిగా 100% ఉపవాసం అంటే పర్టికులర్గా 100% దేవుడి కోసం మాత్రమే ఆ యొక్క రోజులు 2 రోజులు 3 రోజులు మనం కేటాయించిన రోజులు దేవుడికే ఇచ్చేస్తే ఆ ఉపవాసము చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనం ముఖాలు కడుక్కొని తలకు స్నానం చేసి ఒక వ్రతం చేస్తున్నట్టుగా, ఒక యజ్ఞం చేస్తున్నట్టుగా, ఒక ఋషి ఎలాగైతే తపస్సు చేస్తాడో ఆ తపస్సు చేసినట్టుగా ఉపవాసం చేయాలి. 2 రోజులైనా సరే సరిపోతుంది. చాలా నీట్గా ఉండాలి. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఈ రోజంతా కూడా నేను ఒక పర్టికులర్గా ఉంటాను, వ్యర్థమైన మాటలు వ్యర్థమైన ఆలోచనలు నాకు రాకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే ప్రకటించబడిన ఉపవాసం కోసం నేను సిద్ధపడుతున్నాను. నేను ప్రతిరోజు తలస్నానం చేస్తాను. లేవగానే చక్కగా తలస్నానం చేసి చక్కగా వచ్చి తలస్నానం చేసి పనులు ఏమీ చేయకుండా ఎక్కడ పనులు అక్కడ విడిచిపెట్టేసి ఒక అమూల్యమైన సమయాన్ని క్రియేట్ చేసుకోవాలి. మనమే ఒక అమూల్యమైన క్రియేట్ చేసుకుని ఒక పోర్టల్ క్రియేట్ చేసుకుని ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి మన కోసం. మనము మన జీవితాలు బాగోవడం కోసం, మన పిల్లల జీవితం బాగోవడం కోసం, ఈ లోకంలో ఎవ్వరి చేత కూడా అల్పులు అనిపించుకోకుండా గౌరవంగా ఉండడం కోసం మనం ఉపవాసం చేయాలి. మన జీవితాలు మార్చుకోవడానికి మనం ఉపవాసం చేయాలి. అట్టి విధమైన సమయంలో కూడా మన ఆధ్యాత్మిక వైపు మనం ఏం చేయాలి? కాస్త ముందుగా అడుగులు వేస్తున్నాం. ఈ లోకంలో గొప్పవారిగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎప్పుడైతే గొప్ప మనసు కలిగి ఉంటారో
ఏ మనసు అండి ఇది? 20 లక్షల వజ్రాన్ని ఇచ్చేసే గొప్ప మనసు. డబ్బుల మీద మనసు లేకుండా చాలా చెత్తలాగా ఎంచుకునే గొప్ప మనసు ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో ఆ చెత్త ఇంట్లోకి వచ్చి పడిపోతుంది. ఆ చెత్తను మీరు ఏం చేసుకుంటారో చెత్తలాగే చూస్తారు. దాని మీద మీ మనస్సు ఉండదు. దేవుడు చెత్త ఇవ్వను అంటలేదు, దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు డబ్బుని గౌరవంగా చూస్తాడో, డబ్బుని గౌరవంగా చూసినప్పుడు, విలువ ఇచ్చినప్పుడు ఆ డబ్బు రాదు. బంగారానికి విలువ ఇచ్చేస్తే ఆ బంగారం కూడా మన దగ్గరికి అధికమైన దానికి రాదు. దాన్ని మీరు చెత్తలా చూడాలి. దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి, దేవుని సన్నిధికి విలువ ఇవ్వాలి. ఈ లోక సంబంధమైన విషయాలు మీరు చాలా ఈజీగా తీసుకోవాలి. ఎక్కువ గౌరవం ఇవ్వద్దు. దేవుడి కన్నా చాలామంది ఈరోజు ధనానికి, అధికారానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, డబ్బులకి, బ్యాంక్ బ్యాలెన్స్లకి, ఇంట్లో ఉన్న బంగారానికి విలువిస్తున్నట్టుగా తెలియకుండానే విలువ ఇచ్చేస్తుంటారు. వారికి తెలీదు. దేవుడి కన్నా గొప్పగా చూసేస్తుంటారు. అలా కాదు. మనం నేర్చుకోవాలి. ఈ ఉపవాస కూడికల్లో మనం నేర్చుకోవాలి. దేనికి మనం విలువ ఇవ్వాలి. మన దగ్గర ఎంత గొప్ప విషయం ఉన్నా సరే, పౌలు గారి లాంటి గొప్ప మనసు, ఆ పాస్టర్ గారి లాంటి గొప్ప మనసు మనము కలిగి ఉండాలి. ఏదైనా ఇవ్వడానికి చాలా ఈజీగా ఇవ్వగలుగుతుంది. దేవుడి కోసం అయితే ఇంకా ఈజీగా ఇవ్వగలగాలి. అక్కడ మళ్ళీ కాలిక్యులేషన్స్, లెక్కలు ఏమీ పెట్టుకోకూడదు. దేవుడి కోసం అయితే ఒక్కసారిగా ఆ హృదయం ఎలాగ ఉండాలి? గొప్ప హృదయం ఉండాలి. అప్పుడంట మీరు 100 రూపాయలు ఇస్తే మీకు 1,00,000 రూపాయలు వస్తుంది. అర్థమవుతుందా? మీకు 1,00,000 రూపాయలు ఇస్తే 10 కోట్లు వస్తుంది. అంత గొప్ప హృదయం మీకు ఉన్నదా లేదని దేవుడు చెక్ చేస్తాడు. ఆ హృదయం ఎలా ఉండాలి? చాలా ప్యూర్గా ఉండాలి, గొప్పదిగా ఉండాలి. వస్తువులకి మించిన స్థాయిలో మీ హృదయం ఉండాలి. ధనానికి మించిన స్థాయిలో మీ ఆలోచన ఉండాలి. చాలా ఈజీగా తీసుకోవాలి. ఈ లోకం ఏది కూడా మనకి శాశ్వతం కాదు అని మనకి తెలుసు. అయినా సరే అశాశ్వతమైన లోకంలో అశాశ్వతమైన డబ్బు కోసము, ధనం కోసం పరిగెట్టడము ఇదొక భ్రమ. అన్ని కష్టాలకి మూల కారణం ఏంటంటే ఆశ అంట. బైబిల్లో జాగ్రత్తగా చూస్తే సామెతల గ్రంథంలోని, ప్రసంగిలోని మనకు అర్థమవుతుంది. మనిషి ఆశపడి కష్టాలు తెచ్చుకుంటాడంట. మనిషి ఆశపడి కన్నీళ్ళు తెచ్చుకుంటాడంట. మనిషి ఆశపడి ఆశ తీరక బాధల్లోకి వెళ్తుంటాడంట. ఆశ పడ్డం ఎందుకు? అది తీరలేదని బాధపడడం ఎందుకు? ముందుగానే ఆశ పెట్టుకోకుండా ఉంటే చాలు కదా అని చెప్పి ప్రసంగి భక్తుడు చెప్తూ ఉంటాడు. గాలి లాంటి ఈ ఆస్తిపాస్తులు నువ్వు ఎంత సంపాదించినా అది ఒక ఎయిర్ లాంటిది, ఒక గాలి లాంటిది. నీ దగ్గర ఏమో శాశ్వతంగా నీ చేతిలో ఉండదు అనే సత్యము ఆ భక్తుడు మనకి చక్కగా వివరిస్తూ ఉంటాడు. అర్థమైనట్టుగా మనకి రాయించబడింది పరిశుద్ధాత్మ సహాయం చేత. చదవాలి, ప్రసంగి చదువుతుండాలి, సామెతలు చదువుతుండాలి. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ ఆస్తి మీద మేము నమ్మకము పెట్టుకోకూడదు. ఆస్తి వచ్చినా రాకపోయినా ఉన్నా దాని మీద మనస్సు వెళ్ళకూడదు. దేవుని కోసం ఇవ్వవలసి వస్తే చాలా స్పీడ్గా ఆ పాస్టర్ గారు లాగా 20 లక్షలు కూడా చాలా ఈజీగా ఏదో ఒక 10 రూపాయల కాయింతం ఇచ్చినట్టుగా ఇచ్చేసి గొప్ప మనసు కావాలి. అలాంటి గొప్ప మనసు ఎవరికి వస్తుంది? ఎవరికి వచ్చిందండి? మొదటి తరంలో ఎవరికి వచ్చింది? క్రైస్తవులకు వచ్చిందండి. ఇప్పుడున్న క్రైస్తవులు అలా చేస్తారా? మన సంఘస్థులు చేయగలరా? దేవుడు మీకు పరలోక రాజ్యం ఇస్తారు, మీ ఆస్తి అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. చరాస్తులు అంటే చేతిలో ఉన్నాయి, మీ యొక్క స్థానికంగా ఉన్న ల్యాండ్లు, గేమ్లు అన్నీ అమ్మేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి, మీకు పరలోకం ఇస్తామంటే మాకు పరలోకం ఏమీ అక్కర్లేదు, మేము అలా చేయలేము, మేము అంత గొప్పలం కాదు. ఈ సిమెంటు వాటినే పట్టుకుని హేలాడతాము, ఈ చెత్త లాంటి ఆ బంగారాన్ని, చెత్త లాంటి డబ్బునే పట్టుకుంటాం, కానీ మాకు పరలోకం వద్దు అంటారు డైరెక్ట్గా సవాల్ చేస్తే. కానీ ఆ సవాల్ ఏమీ లేకుండా పరలోకం ఇస్తామంటే పరలోకం కావాలి, పరలోకం కావాలి, పరలోకం కావాలి అని అడుగుతారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, పరలోకం ఇస్తాము, నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇవ్వగలవా అంటే ఏం చేశాడు ఒక వ్యక్తి, ధనవంతుడు, చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. అదే సవాల్ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏమడుగుతాడు? మీకున్నదంతా ఇచ్చేయగలుగుతావా? నీకు పరలోక రాజ్యం వస్తుంది. అడిగింది నువ్వే, పరలోకం ఎలా వస్తుంది? పరలోకంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇదిగో అయితే ఉన్నదంతా ఇచ్చే. ఎందుకు ప్రభు ఉన్నదంతా ఇచ్చేయాలంటే, నీ ఉన్నదంతా నిన్ను పరలోకం వెళ్ళకుండా ఏం చేస్తుంది? దారి తప్పించేస్తుంది. నీకున్నది, నీకు సంపాదించింది, నువ్వు సంపాదించిపోయేది అంతా కూడా నిన్ను పరలోకం వెళ్ళకుండా చేస్తుంది. కనుక నీ ఉన్నదంతా అమ్మే ఇక్కడ పెట్టు, దేవుని సన్నిధి, దేవుని పాదాల దగ్గర పెట్టు, అప్పుడు పరలోకం వస్తుందని చెప్పి ఒక యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా వచ్చి సవాల్ చేసినా సరే ఆ సవాల్కి ఎవరూ నిలబడరు. 1,00,000 మంది ఉన్న సన్నిధిలో కూడా ఒక్కళ్ళు కూడా నిలబడరు. నిలబడితే ఆ వ్యక్తి నిజంగా ధన్యుడు. కానీ దేవుడు
తీసుకోవాలని ఆశ కాదు, మనం ఇస్తామా లేదో, అసలు ఇచ్చే మనసు ఉంటుందో లేదో దేవుడు చెక్ చేస్తాడు. అలాంటి గొప్ప హృదయం కలిగిన వ్యక్తులు తీసుకెళ్ళి ఏం చేస్తాడండి, తన స్థానంలో కూర్చోబెట్టుకుంటాడు, తన పరలోక రాజ్యంలో కూర్చోబెట్టుకుంటాడు. అల్పులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు, అల్ప విశ్వాసులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఈ లోకం మీద ఆశ పెట్టుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి యోగ్యులు కాదు. అది గొప్ప యోగ్యులకే దక్కుతుంది. అక్కడ ఉన్న వారందరూ, దాన్ని దక్కించుకునే వారందరూ గొప్ప గొప్ప త్యాగాలు చేసి ఉండాలి. చాలా త్యాగం చేసిన వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. గుర్తుపెట్టుకోవాలి, త్యాగాలు చేయడము, ఎటువంటి త్యాగమైనా పర్లేదు, ఆ త్యాగాలు చేసే హృదయము స్ట్రాంగ్గా ఉన్నవారు మాత్రమే పరలోకానికి అర్హులు. అంతేగాని సాధారణమైన జీవితంలో లోకాశలతోనే నిండిపోయి దాని వరకే పరిగెట్టి ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలతో పరిగెట్టి చనిపోయి ఎలా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం? చెప్పండి, ఎలా వెళ్ళిపోతాం? మన ఆశ అంతా ఎక్కడుంది? ఈ లోకం మీద, ఆస్తి మీద, ధనం మీద, అధికారం మీద, హోదా మీద, లెవెల్ మీద ఉంది మన ఆశ. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, దేవుడి మీద ఆశ లేదు. అలాంటి ప్రయత్నం, లోకం మీదే ఆశ పెట్టుకున్న వ్యక్తిని దేవుడు పరలోక రాజ్యం ఎందుకు తీసుకెళ్తాడు? తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళడు. లోకం మీద ఎప్పుడైతే నీ ఆశ చనిపోతుందో అప్పుడు నీ మొదటి అడుగు పడుతుంది ఆధ్యాత్మిక వైపు, దేవుడి వైపు, పరలోక రాజ్యం వైపు మొదటి అడుగు పడుతుంది. అప్పటికి నీ ఆస్తి ఉన్నా పర్వాలేదు, నీకు ఆస్తి లేకపోయినా పర్లేదు, నువ్వు ఆస్తిని జయించే స్థానంలోకి, గొప్ప స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. నీ ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆస్తి కన్నా గొప్ప ఆలోచనలు కలిగి ఉండాలి. ఆస్తి వెంబడి పరిగెడుతున్నాం అంటే ఆస్తి నీకు చాలా విలువ అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక వస్తువు వెనకాల పరిగెడుతున్నాం అంటే అది నీకు ఇంకా విలువైంది అనిపిస్తుందేమో. ఒక అధికారం వెనకాల పరిగెడుతున్నాం అంటే అది గొప్పగా అనిపిస్తుందేమో నీకు. అలా ఏది ఉండకూడదు ఈ లోకంలో. అలాంటి వారిని ఏరి కోరి దేవుడు ఏం చేస్తాడు? పిక్ చేసుకుంటాడు. ఏం చేస్తాడంటే పిక్ చేసుకుంటాడు. ఒక 100 వస్తువులు ఉంటే అందులో ఒకటి పిక్ చేసుకోవడం అంటారు కదా, ఇలా తీసుకోవడం. గొప్పవారిని దేవుడు తీసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, గొప్పవారిని మాత్రమే దేవుడు పరలోక రాజ్యంలో కూర్చుండబెడతాడు. త్యాగం చేసిన వారినే కూర్చొని లోక ఆశలు జయించిన వారినే కూర్చొని పెడతాడు. ఈ ఆశ జయించే యొక్క నేచరు మనం సంపాదించాలి. ఆశ జయించే యొక్క స్థానంలోకి మనం వెళ్ళిపోతుండాలి. మనం ఇంకా కింద లెవెల్లో ఉంటే, నార్మల్ విశ్వాసుల్లాగా ఉంటే అది మనకి పరలోక రాజ్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దక్కించుకోలేము, వెళ్ళలేము. మన ఆశలు ఇంకా పెద్దగా ఉండాలి. మన కోరికలను మీరి మనము నిలబడి ఉండాలి. మన కోరికలన్నీ కూడా కిందనే ఉండాలి. పౌలు గారిలాగా స్ట్రాంగ్గా ఉండాలి. మనం చాలా ఈజీగా తీసుకోకూడదు, చాలా సునాయాసంగా వచ్చేస్తుందేమో పరలోక రాజ్యం అనుకోకూడదు. లోకాన్ని విడిచిపెట్టే నేచర్ కలిగి ఉంటే, లోకంలో ఉండే ధనముతో ఉండే ధనం మీద ఆశని సంపాదించి ఆశని మనము నెగ్గే స్థాయిలో మనం ఉంటే అప్పుడే పరలోకం వెళ్తాం. ధనవంతులు చాలా మంది ఉంటారు, వారందరూ కూడా ఎవరు కూడా పరలోక రాజ్యము వెళ్ళరు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ధనవంతులు పరలోక రాజ్యము వెళ్ళుట అసంభవము. ఏ ధనవంతులలో? ధనం మీద ఆశ పెట్టుకున్న ధనవంతులు, ధనం మీదే మనసు పెట్టుకున్న ధనవంతులు. కానీ బైబిల్లో ఎంతోమంది భక్తులు, గొప్ప ధనవంతులు ఉన్నారు. వారందరూ కూడా పరలోక రాజ్యముగా సెలెక్ట్ అయినట్టుగా మన బైబిల్లో చూస్తుంటాం. వారెవరు? ఎంత ఆస్తి ఉన్నా సరే ఆ ఆస్తి మీద ఏ మాత్రమో కూడా మనస్సు లేకుండా ఆ ఆస్తిని కూడా చాలా ఈజీగా సునాయాసంగా తీసుకున్న గొప్ప భక్తులు, వారు పరలోక రాజ్యం వెళ్తారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 2 రకాలుగా మాట్లాడుతుంటాడు. నీకు ఆస్తి పూర్తిగా ఇస్తాను, నువ్వు దానికి లొంగిపోయావా నువ్వు పరలోక రాజ్యము రాదు. దాన్ని జయించాలంటే చిన్నగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని జయించాలి. ఏది కూడా నిన్ను లాగి దానికి వేసి కట్టుకునేటట్టుగా నువ్వు వీక్గా ఉండకూడదు. అప్పుడు పరలోక రాజ్యానికి మనం ఎలిజిబిలిటీ సంపాదించలేము. ఈ యొక్క ఉపవాస కూడికలు మనకి ఎన్నో నేర్పిస్తుంటాయి. ఒక నొప్పి కలుగుతుంది, ఒక బాధ కలుగుతుంది, అది మనకు నేర్పుతూ ఉంటుంది ఉపవాస కూడికలు. అందుకే మన కోసం దేవుడు పర్టికులర్గా ఏర్పాటు చేస్తాడు. మనం ఇంకా సిద్ధపడడానికి, ఇంకా బలపడడానికి, ఇంకా ధైర్యం పొందుకోవడానికి, ఇంకా ఈ లోకం మీద ఆశని చంపుకుని లోకంలోనే బ్రతుకుదాం, లోకంలోనే వ్యాపారం చేద్దాం, లోకంలోనే ఉద్యోగం చేద్దాం. కానీ దేనికి కూడా దేవుడి కన్నా విలువ ఇవ్వద్దు. ఏది కూడా మనల్ని కింద ఉంచకూడదు. ఏ కోరిక, ఏ ఆశ కూడా మనల్ని కింద ఉంచకుండా అన్ని కోరికల పైకి వచ్చేయాలి. మనం చాలా గొప్పవారిగా అయిపోవాలి. మనల్ని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు ఈ ఉపవాస కూడికలు మనల్ని ఏం చేస్తాయి? దేవుడి యొక్క సన్నిధికి సిద్ధం చేస్తాయి. దేవుడితో మనం మాట్లాడడానికి, దేవుడు మనతో మాట్లాడడానికి ఒక మంచి పోర్టల్ క్రియేట్ చేస్తాయి. ఒక లింక్, ఒక నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది ఉపవాస
కూడికలు, అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక వీటిని చాలా మనం ఉపయోగించుకోవాలి. ఇంకా మనకి ఉన్నది ఈవినింగ్ సెక్షన్ ఒకటి, మన దగ్గరగా 5:30, 6 కల్లా వచ్చేస్తే త్వరగా ముగించేసుకుందాం. రేపటి దినములో మళ్ళీ మనం 1 గంట వరకు ఉపవాస కూడికలు మనం కొనసాగించి 1 గంట తర్వాత ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మనం నూతనమైన మేలులు మన జీవితంలో చూడబోతున్నాము. ఆమేన్. ఒక నూతనమైన అద్భుతాన్ని మనము చూడబోతున్నాము. ఆమేన్. అటువంటి అద్భుతాలు మీ జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా కూడా మనము ఉపవాసం ఎలా చేయాలి, చేస్తున్నప్పుడు మనం ఎలా కూర్చోవాలి, సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఎలాగైతే ప్రార్థన పూర్వకంగా రావాలి, తలస్నానం చేసి రావాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుని ఆ రోజు ఏమి కూడా పని చేయకుండా ఈవినింగ్ వరకు, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు ఎటువంటి అన్నెసెసరీ వర్క్స్ ఏమీ కూడా పెట్టుకోకుండా అర్జెంటువి ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే చేసుకొని మిగిలిన అలానే ఉంచేయాలి. సమయం ఉంది కదని చెప్పి మొత్తం అన్ని సర్దేసుకున్నారనుకోండి, ఆ ఉపవాసము దేవుడు యాక్సెప్టబుల్ కాదు. అది మీకు ఎక్కువ యోగ్యం కింద దేవుడు ఎంచడు కనుక ఈవినింగ్ వరకు అవకాశం ఉంటే కూర్చునో పడుకునో దేవుడి కోసం ఆలోచన చేయాలి. ఈ యొక్క పర్టికులర్ దినాల్లో, ఈ డేస్లో దేవుడి కోసం ఆలోచన చేయాలి. విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, ఒకసారి రీకాల్ చేసుకోవాలి. ఏం విన్నాం? శుక్రవారం మార్నింగ్, శుక్రవారం ఈవినింగ్ కాస్త గుర్తు చేసుకోండి. శనివారం మార్నింగ్, శనివారం ఈవినింగ్ కాస్త అలా గుర్తు చేసుకుంటే మన ఆత్మ బలపడుతుంది. అప్పుడు మనం చాలా బలవంతులు అవుతాం. వాక్యాన్ని 2 సార్లు మనము నెమరు వేసుకోవాలి. ఒకసారి విన్న తర్వాత కనీసం 2 సార్లు మనము వాక్యం, విలువైన వాక్యం నెమరు వేసుకోవాలి. ఏం చెప్పారు అని చెప్పి ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మనలో విశ్వాసాన్ని పెంచుతుంది. అటువంటి విశ్వాసం కలిగింది మనల్ని బలపరుస్తుంది. ఆ బలము మనం ఎలా ఉపవాసం చేయాలో నేర్పిస్తుంది. ఆ బలము ఎలా దేవుడితో మాట్లాడాలో ధైర్యంగా నేర్పిస్తుంది. ఆ బలం మనకి ఏం చేస్తుందండి? అన్ని విషయాల మీద అధికారాన్ని ఇస్తుంది. అన్ని విషయాల మీద జయించే అధికారము ఆ బలం ఇస్తుంది. అటువంటి గొప్ప భాగ్యవంతులుగా, బలవంతులుగా దేవుడు మీ అందరినీ చేయనుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా, ఉత్సాహంగా పాడుకుందాం.